ఏమిటమ్మా? ఏం లేదమ్మా, ఇందులో ఒక ముఖ్యమైన వార్త ఉండాలి. ఎక్కడికి? అసలు ఏం జరిగిందో నేను ఇచ్చిన న్యూస్ ఏమైందో తెలుసుకుని వస్తాను. అమ్మా కాఫీ. సార్ ఏమిటి సార్ ఇది? చాలా మంచి న్యూస్ అన్నారు, ఫ్రంట్ పేజ్ లో వస్తుందన్నారు, ఆంధ్రదేశం అంతా సంచలనం సృష్టిస్తుందన్నారు. అసలు న్యూస్ వేయలేదేమిటి సార్? ఐఎమ్ వెరీ సారీ, నన్ను అడగొద్దు, వెళ్ళి డైరెక్ట్ గా అడిగాను. సార్ నేను చాలా మంచి న్యూస్ సేకరించి ఇచ్చాను, చాలా సంచలనమైన వార్తని ఎడిటర్ గారు కూడా అన్నారు. మీరు ఆ న్యూస్ ఎందుకు వెళ్ళే సార్? ఈ ప్రెస్ నేను కొన్నాను, దీనికి డైరెక్ట్ అని నేనేం చెప్తే అది పేపర్లో వేయాలి, నేను వద్దంటే మానేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు తెస్తే ఇక్కడ వేయరు. గెట్అవుట్, గెట్అవుట్. బాబు ధర్మం, బాబు ధర్మం. బాబు ధర్మం. ధర్మమా? అవును. ఊరంతా విడిచిపెట్టి శ్మశానంలోకి వచ్చి అడుకుంటున్నావు ఏమిటయ్యా? ఊళ్ళో మాకు పోటీ ఎక్కువైపోయిందండి. పోటీయా? అవునండి. వరద బాధితులను కొంతమంది అడుకున్నారు, ఉద్యమాలను కొంతమంది అడుకున్నారు, పార్టీ ఫండ్ కొంతమంది అడుకున్నారు, గుళ్ళని కొంతమంది అడుకున్నారు, గోపురాలను కొంతమంది అడుకున్నారు. మాకు ఇప్పుడు పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళంతా ఊర్లో అడుకుంటున్నారు, నువ్వు శ్మశానంలో అడుకోవడానికి వచ్చావా? అవునండి. ఇక్కడేం దొరుకుతాయా నీకు? ఏవో సగం కాలిన పొలం దొరికితే వంట వండుకోవడానికి పనికి వస్తాయని. సగం కాలిన పుల్లలా? నీకంటే ఎక్కువ మంది దొరుకుతున్నావా ఇక్కడ? శవాన్ని కాలకుండానే సగం కాలిన పుల్లను పట్టుకుపోయి అమ్ముకు తినేవాళ్ళు. అలాంటి దడుదుడు కట్టిన వాడే అది. సర్లే, ఇంతవరకు అలాగ వచ్చావు కాబట్టి ఇదిగో తీసుకెళ్ళి. ఏంటండి ఇది? రూపాయి. రూపాయా? రూపాయి. యు గివ్ మీ 1 రూపీ. అవును, 1 రూపీ. చాలా చాలా ఉంచుకోవా. ఏంటి రూపాయి ఇస్తే నాకు కొట్టేసి వెళ్ళిపోతున్నావా? డూ యు నో అబౌట్ ఎకనామిక్స్? డూ యు నో అబౌట్ డివాల్యూషన్ ఆఫ్ రూపీ? ద్రవ్యోల్బణం అంటే తెలుసా? బాబు ఇంతకీ తమరెవరు? ఐ యామ్ ఎంఏ ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్? ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అడుక్కుంటున్నావా? అమ్మా దేశమా వర్తిల్లు. ఇప్పుడు రూపాయికి విలువ ఎంతో తెలుసా? 12 పైసలు. నేను అంత దూరం నుండి అడుక్కోవడానికి వస్తే 12 పైసలు వేస్తావా? నిజంగా నీకు రూపాయి ఇవ్వాలనుకుంటే 12 రూపాయలు. 12 రూపాయలతో ఏం చేస్తావు? ఏదో కొనుక్కు తింటావు. ఏం కొనుక్కు తింటావా? ఫుల్ మీల్స్ కూడా రాదు, ప్లేట్ మీల్స్ తప్ప. నీకు తినడానికి కదా కావాలి. ఇదిగో బర్నిస్తా, తిను. బాబు ఒక్క మాట, మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? రోటీ కపడా ఒక మకాన్ కావాలన్నారు. రోటీ ఇది, కపడా ఇదిగో శవామ దేశం గోడలు ఇక్కడ ఉన్నాయి, మకాన్ ఇక్కడ ఉంది. 3 శ్మశానంలోనే దొరుకుతాయ్యా. అర్థమైందా? ఈ 3 కావాలనుకుంటే ఇక్కడికి వస్తూ ఉండు. వెళ్ళు. ఈ విలువ గచ్చు సీతారామయ్య గారి భార్య గచ్చు సీతామాలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారు గచ్చుబార గచ్చపార గజరామ కోతి మార్కు పళ్ళపడినే వాడండి. బాబు ఎంఏ ఎకనామిక్స్ మాట ఏమిటి మరి చాలా కొత్తగా ఉంది? ఎక్కడది? నిన్ననే ఎవరు మహానుభావులు పిలిచి భోజనం పెట్టి ఇచ్చారండి, తొడుక్కున్నా. దానం చేశారన్నమాట. అవునండి. ఏ మాత్రం ఉంటది ఏంటి దీని ఖరీదు? 5 రూపాయలు ఉంటుంది. 5 రూపాయలు అంటే నీ లెక్క ప్రకారం 5 12 60 పైసలు అన్నమాట. అవునండి. 60 పైసల గుడ్డ నీ మొఖాన పడేసి వెనకాల 60,000 రూపాయలు పబ్లిసిటీ తగ్గించేశారన్నమాట. పబ్లిసిటీ అండి? అవును, వెనకాల చూసుకోలేదు, బోర్డు ఉంది. చూసుకున్నావు కదా. ఆ బోర్డు రిక్షాకి పెట్టారనుకో నెలకు 10 రూపాయలు ఇవ్వాలి. అదే ఆర్టీసీ బస్సు తగిలించారనుకో నెలకు 100 రూపాయలు ఇవ్వాలి. అదే సినిమాలో సైడ్ వేసారనుకో 500 రూపాయలు ఇవ్వాలి. పోస్టర్లో వేసారనుకో 1000 రూపాయలు ఇవ్వాలి. రేడియోలో పబ్లిసిటీ అనుకో 5,000 రూపాయలు ఇవ్వాలి. టీవీ అనుకో 25,000 రూపాయలు ఇవ్వాలి. ఈ పబ్లిసిటీ డోర్ టు డోర్ చేరదో తెలియదు కానీ అడుక్కునే మహారాజు నీ పబ్లిసిటీ మాత్రం డోర్ టు డోర్ చేరద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బ, దానంలో కూడా ఎంత వ్యాపారం చేశారయ్యా. ఇంత ఫుడ్ గుడ్డ నీ ముఖాన్ని పడేశారు, ఓ బోర్డు తగిలించారు, నేను పోమన్నారు. పెద్ద ఎకనామిస్ట్ అంటా ఆ మాత్రం తెలుసుకోలేవయ్యా నువ్వు. తీసేవాళ్ళు వారే. మరి నాకు బనీనండి? బానేనంటే అంతకంటే వైట్ సూపర్ క్వాలిటీ. ఇదిగో చొక్కా కుట్టింది కూడా కొట్టేస్తాను, తీసుకెళ్ళి. ఏం పర్లేదు, సందేహించదు, శవం మీద ఇస్తే స్నానం చేయించేసాను. ఇదిగో వచ్చేవంటే రోజు కూడా ఇస్తాను. అలాగేనండి. హలో, ఇప్పుడు టైం ఎంత అయింది? ఎవరు నువ్వు? ఉగ్ర నరసింహం. ఉగ్ర నరసింహం ఎవడు వాడు? నీలాంటి హిరణ్యకశిపుల్ని చంపడానికి
ఈ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువుని. ఆ, అవును, ఎక్కడ హిరణ్యకశిపులు విజృంభిస్తుంటారో అక్కడ ఉగ్ర నరసింహం పుడుతూ ఉంటాడు. shut up. ఫోను మాట్లాడుతుంటే మధ్యలో పెట్టేస్తావే. ఇలాంటి బెదిరింపు ఫోన్లకు నేను భయపడను. ఇది బెదిరింపు కాదు. అమ్మాయిల్ని రేప్ చేసింది నువ్వు, డ్రైవర్ని చంపింది నువ్వు, ప్రజల్లోకి ఆ నిజాల్ని బయటకు రానివ్వకుండా చేసింది నువ్వు. అందుకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో నిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు కోర్టుకు రావాలి. రాకపోతే 24 గంటల తర్వాత నువ్వు ఉండవు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ బాలరాజు, రాత్రి నుండి ఎవడో ఫోన్ చేసి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆడేవాడండి. వాడెవడో ఉగ్ర నరసింహట. మేం బతుకున్నామా చచ్చామనుకున్నారు సార్? మేముండగా వాడేవాడు చంపడానికి. ఆచ్! మేము వస్తున్నాం. మీరెంత ఇక్కడ ఎందుకున్నారు? మా అయ్యగారిని కాపాడుకోవడానికి. మేము వచ్చాంగా, మీరెందుకు వెళ్ళండి. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి, కూర్చోండి. ఏమిటి ఎలా ఉన్నారు? ఏమి లేదు, కొంత ధైర్యం కోసం. ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు ఎలాగైతే అవుతున్నారు సార్. మేము వచ్చేసాంగా, ఇంక భయం ఎందుకు? మీరంతా బయటికి వెళ్ళి కాపాడు. పోయి, పోయి. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా కాస్త తీసుకోండి. నేనా? ప్లీజ్, ప్లీజ్ తీసుకోండి. వద్దండి. మీరు తీసుకుంటేనే నాకు ధైర్యంగా ఉంటుందండి. ప్లీజ్ తీసుకోండి. ఓకే. Cheers. Cheers. మర్చిపోయాను. ఎవరండి రాస్కెల్ మిమ్మల్ని చంపేది? ఏమండి, మీకు కొంచెం ఎక్కువైనట్టుంది. నో, లేదు లేదు, మీకు ధైర్యం చెప్పడానికి ధైర్యం అది కాస్త ఎక్కువ పోసాం. అది కంగ్రాచులేషన్స్. ఏనండి వాడేది ఫస్ట్ వాడు అలా చెప్పారండి. ఉగ్ర నరసింహ, సునక నరసింహ. ఈ రుద్ర నరసింహాన్ని చూసి సోక ముడిచి పారిపోయాడు. నిజం చెప్పారండి, నిజం. ఇదేంటండి, లైట్లు ఆరిపోయాయి. చెప్పానుగా నీకు 24 గంటలు వ్యవధిస్తున్నానని. ఈ క్షణంతో ఆ వ్యవధి పూర్తయింది. నిజం చెప్పడానికి భయపడ్డావు, కోర్టుకి వెళ్ళడానికి భయపడ్డావు. నీలాంటి హిరణ్యకశిపుల వల్లనే ఈ దేశం నాశనం అయిపోయింది. ఆ యుగంలో ఒక్కొక్క రాక్షసుడిని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తాను. కానీ ఈ యుగంలో నీలాంటి రాక్షసుల్ని ఎందరినో చంపడానికి ఈ అవతారం ఎత్తాను. నీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రార్థించుకో. మేయర్ గారు, రాజు, మిస్టర్ రాజు. సార్, మేయర్ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు సార్. సార్, మై గాడ్, రాజు. హలో, ఎవరు? ఎవరా ఈ అర్ధరాత్రి అప్పుడు డిస్టర్బ్ చేసింది? ఉగ్ర నరసింహం. ఏమిటి? ఎందుకు ఫోన్ చేశావు? తర్వాత ఛాన్స్ నీదే. ఏమిటి? నాకేం తెలీదు, నేనేమి చేయలేదు. ఏమీ చేయలేదా? అమాయకులైన ఆడపిల్లను అనుభవించి అవతల పారేశావు. చక్రవర్తితో చేరి చేయకుండా దారుణాలు తెచ్చేశావు. లేదు, ఇదంతా కట్టు కదా, అబద్ధం. అబద్ధము నిజము అరగంటలో తేలుతుంది. చావడానికి సిద్ధంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా?